చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అనూహ్య వాతావరణ మార్పుల్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎండ లేకపోతే నీటి లభ్యత చాలా తక్కువ ఉండడంతో చాలా ఇబ్బంది పడే సౌదీలో కూడా అక్కడ వరదలు వస్తూ ఉన్నాయి. అలాగే మంచు విపరీతంగా కురుస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా వీడియోస్ మనం చాలా చూస్తూ ఉన్నాం. సౌదీ అంతా కూడా మంచు దుప్పటి కప్పేసిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో. అండ్ దక్షిణ భారత్లో చూసుకుంటే కనుక అనూహ్యమైన వాతావరణ మార్పులు వస్తూ ఉన్నాయి. అక్కడ కూడా ఉష్ణోగ్రత తగ్గిపోతోంది. ఇక హైదరాబాద్లో కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా 10 degrees కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోన్న పరిస్థితి. ఏంటి ఈ అనూహ్య వాతావరణ మార్పులకు గల కారణం ఏంటి? మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి భారత వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే ఎప్పుడు అన్యూజువల్గా అబ్నార్మల్గా అంటే ఎప్పుడు లేని విధంగా అన్ప్రెసిడెంటెడ్గా ఈ టెంపరేచర్ అనేది 10కి తగ్గిపోతుంది. అంటే ఇట్ విల్ రెడ్యూస్ బై 3 to 5 degrees సెంటిగ్రేడ్. అంటే ఆల్మోస్ట్ కోల్డ్ విండ్స్ వచ్చేసినట్టే, కోల్డ్ వేవ్స్ వచ్చేసినట్టే, శీతల వాయువులు చాలా డేంజరస్ పరిస్థితి వస్తుంది ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ కొన్ని పర్వత ప్రాంతాలు అది అంటే సౌత్ ఇండియాలోనే ఉష్ణ ప్రాంతానికి ఒక ట్రాపికల్ భూమధ్య రేఖ దగ్గర ఉండే సౌత్ ఇండియాలోనే కోల్డ్ వేవ్స్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇది ఎంత అబ్నార్మల్గా మనకు తెలుస్తుంది. ఇది ఒక ఇండియాలో సౌత్ ఇండియా కాదండి, నార్త్ ఇండియా ఘోరమైన పరిస్థితి. ఢిల్లీ పొల్యూషను, ఢిల్లీలో -0 పరిస్థితి రావడం, గడ్డగట్టే ధ్రువ ప్రాంతాల లాంటి టెంపరేచర్స్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. హిమాలయాల కింద కూడా గంగా ప్లెయిన్స్లో ఇది అన్యూజువల్ సిచ్యువేషను. అంటే ఎప్పుడు జరగని, గత 30 సంవత్సరాల్లో జరగని ఒక విషయం జరిగిపోతుంది. ఇది ఒక్కటే కాదండి, భూమి మీద కనీసం సౌదీ అరేబియాలో ఒక ఎడారి ప్రాంతమైన అక్కడ మంచు కురిసే పరిస్థితి, అంతే దారుణమైన పరిస్థితి. ఇది లోయెస్ట్ టెంపరేచర్సే నేను చెప్తున్నా. ఇంకా అత్యున్నతం అంటే గత సమ్మర్లో 50 degrees సెంటిగ్రేడ్ ఎక్కువ టెంపరేచర్, అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, అంటే అతి శీతలం అదేవిధంగా అత్యంత ఉష్ణోగ్రతలు రెండూ నమోదవుతున్నాయి. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అంటే ఎప్పుడు కూడా చాలా డేంజరస్ అనమాట. ఏదో సూచికే, ఏదో ప్రళయ సూచికే అన్నట్టే ఇక్కడ ఉందన్నమాట. పదాన్ని ఉపయోగిస్తున్నానని కాదండి, ఎందుకు ఈ ప్రళయం అపోకలిప్స్ అనే పదాన్ని నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే భూమి మీద దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కోల్డ్ టెంపరేచర్ పరిస్థితుల కారణాలు మనం చూస్తే నెంబర్ 1 ఏంటంటే లానీనా, ఎల్నీనా, లానీనా అని 2 ఉంటాయండి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ప్రపంచంలో 1/3 భూభాగంలో 1/3 వంతు భూమి మీద పసిఫిక్ మహాసముద్రం ఉంటుందన్నమాట. ఈ ప్రాంతంలో అక్కడ నీటి ఉష్ణోగ్రతలు ప్రపంచ ఉష్ణోగ్రతలు నిర్ధారిస్తాయి. అక్కడ ప్రతి 2 నుంచి 5 లేదా 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో 2 వెదర్ ఫినోమినా అంటారన్నమాట. ఒక వాతావరణ సంబంధించిన ఒక దృగ్విషయాలు జరుగుతాయి. అది ఏంటంటే ఎల్నీనా అంటే ఉష్ణ సంబంధించింది అనమాట. ఆ ఎల్నీనా వస్తే ఇండియాలో కరువులు వస్తాయి, ప్రపంచంలో వేరే ప్రాంతాలు ఎలా ఉన్నా, లేదా కొన్ని ఎడారులు అయితే వరదలు వస్తాయి, పెరువులో అటకామా ఎడారిలో. కానీ లానీనా వచ్చు, ఇప్పుడు ప్రస్తుతం లానీనా ఉంది. లానీనా అంటే అది కోల్డ్ ఫేజ్. ఇండియాలో అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు ఉండడానికి, లోయెస్ట్ టెంపరేచర్ నమోదు అవ్వడానికి ప్రధానమైన కారణం అక్కడ లానీనా రావడం. ఈ లానీనా వచ్చినప్పుడు ఇండియాలో వరదలు వస్తాయి, ఎక్కువ తుఫాన్లు వస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో తుఫాన్లు మొన్న మనం చూసాం, మొంతా అలాంటివని. అది అంటే లానీనా పసిఫిక్ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్లోకి ఆ కోల్డ్ వెంట ఇవి వచ్చి పవనాలు వచ్చి ఈ పవనాల కింద నీటి పర్వత వాతావరణాన్ని నిర్ధారిస్తాయి. లానీనా ఉండడం అత్యల్ప ఉష్ణోగ్రత కారణం. కానీ మరి ఈ లానీనా ఫ్రీక్వెన్సీ ఎందుకు వస్తుంది, గ్రావిటీ చాలా తీవ్రంగా ఎందుకు ఉంటుందంటే మానవుడే కారణం. ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఏం జరుగుతుంది? అకార్డింగ్ టు UNFCC అని ఒకటి ఉంటుందండి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని ఒకటి ఉంటుంది. UNFCC ప్రపంచంలో వాతావరణ విషయాల మీద రిపోర్ట్లు ఇస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం 2100వ సంవత్సరం నాటికి భూమి మీద టెంపరేచర్ 1.5కి దిగువకు రావాలి. ఇది మానవుడు కొన్ని వాతావరణ మార్పుకి సంబంధించి కొన్ని చర్యలు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం ఇవన్నీ తగ్గించాలని. కానీ అది పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అమెరికా ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా ఈ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసింది, ప్రపంచంలో అతిపెద్ద పొల్యూటర్. దాంతో పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ సరిగ్గా పట్టాలకు ఎక్కల. మిగిలిన దేశాలని యుద్ధాల్లో నిమగ్నం అయిపోయింది, ఎవ్వరూ వాతావరణం మీద దృష్టి పెట్టడంలా. అంటే భూమి మీద వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అని వాతావరణ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అకార్డింగ్ టు UNFCC రిపోర్ట్ ప్రకారం 2100వ సంవత్సరం నాటికి భూమి మీద టెంపరేచర్స్ 5 నుంచి ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంతటి దారుణం అంటే ఇది ఒక ప్రళయం. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిణామాలు జరిగే బంగ్లాదేశ్లో ఈ టెంపరేచర్ ఇలాగే పెరిగిపోతే గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ చేసి, అంటే ఉష్ణ
తాపం పెంచే గ్యాస్ ఎక్కువ వాతావరణంలోకి రిలీజ్ అవుతే మానవుడు ఎటువంటి చర్యలు తీసుకోకుండా బంగ్లాదేశ్లో 30% భూభాగం మునిగిపోబోతుంది. అదేవిధంగా ఇండియాలో దారుణం ఏంటంటే ఇండియాలో ముంబై సిటీ, కలకత్తా సిటీలు సముద్ర గర్భంలో కలిసిపోబోతున్నాయి. ఏదో మహాభారత కాలంలో ద్వారక మునిగిపోయినట్టు ఈ ముంబై సిటీ, కలకత్తా సిటీలు 2060-70 మధ్యలో సముద్రంలో మునిగిపోబోతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలాగే అంటే 2100 సంవత్సరం నాటికి ఇదే టెంపరేచర్ పెరిగిపోయి 5 నుంచి 7 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిపోయి సీ లెవెల్ అక్కడ ధ్రువ ప్రాంతంలో మంచు కరిగి, హిమాలయాల్లో మంచు కరిగి, ఆ మంచు కరిగి నీరు సముద్రంలో చేరితే సముద్ర మట్టాలు పెరిగి ముంబై, కలకత్తా సిటీల్ని మునిగిపోబోతున్నాయి. వైజాగ్లో కొంత మునిగిపోబోతున్నాయి. ఇప్పుడే కోస్తా తీరంలో చూస్తుంటాం, ఆంధ్ర తీరంలో సముద్రం చొచ్చుకు రావడం, ఇవన్నీ ఎక్కువైపోతాయి. సైక్లోన్స్ ఎక్కువైపోతాయి. ప్రపంచంలో న్యూయార్క్ సిటీ మునిగిపోబోతుంది, లండన్ సిటీ మునిగిపోబోతుంది. ప్రపంచ జనాభాలో 40% తీర ప్రాంతాలు ఉంటుంది. ఇండియాలో కూడా 40 నుంచి 30% జనాభా తీర ప్రాంతాలు, వాళ్ళందరూ ఖాళీ చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక రకంగా మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ కృష్ణా గోదావరి డెల్టా, కొరింగా, ఈ కాకినాడ, ఈ నరసాపురం ఈ తీరంలో చాలా డెల్టా మునిగిపోబోతుంది. సముద్ర తీరం పెరగబోతుంది కొన్ని మీటర్ల ఎత్తున. మరి ఎంత దారుణం అండి. దీంతో పాటు ఎక్కువగా సైక్లోన్స్ వస్తాయి, చాలా తీవ్రమైన సైక్లోన్స్. మనం చూసినట్టు ఏదో ఫిలిప్పైన్స్లో, జర్మనీలో, జపాన్లో, అదేవిధంగా ఈ ఎక్కడ కరీబియన్ సీలో మనం తీవ్రమైన సైక్లోన్స్, టోర్నడో చూసాం. అలాంటివి ఎక్కువ వస్తాయి. అదేవిధంగా కరువులు ఎక్కువైపోతాయి, ఫ్యామైన్స్. తర్వాత ఇలాగే ఎక్స్ట్రీమ్స్, ఇప్పుడు శీతల ఎందుకు వస్తున్నాయి? శీతలు ఇప్పుడు లోయెస్ట్ టెంపరేచర్ అనేది ఒక సూచిక, ఒక ప్రళయ సూచిక. ఎప్పుడు కూడా భూమాత మానవుడిని కాపాడుతూ ఉంటుంది. మానవుడే కాదండి, అన్ని జీవరాశులు, బిలియన్ ట్రిలియన్ జీవరాశులను కాపాడుతూ ఉంటుంది. ఈ భూమాతకు అందరం బిడ్డలం కాబట్టి ఒకే రకంగా చూస్తే ఆవిడ ఏమి చేయదు. కాకపోతే ఆవిడే తట్టుకోలేని ఒక పరిస్థితి వచ్చినప్పుడు కరోనాలో ఎలా వస్తే ఇది ఇలా వచ్చింది, ఒక సూచిక అనమాట. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈరోజు నమోదవుతూ మనం బాధపడుతున్నాం, ఎంతో బాధపడుతున్నాం. ఇది రాబోయే ప్రళయానికి సూచిక. గ్లోబల్ వార్మింగ్, మునిగిపోవడం, సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, తర్వాత ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం, ఫ్యామైన్స్ రావడం, కరువులు రావడం, వ్యవసాయ దిగుబడులు తగ్గిపోవడం, కొన్ని అంతమైపోవడం. ఈ భూమి పుట్టినప్పుడు 4.5 బిలియన్ ఇయర్స్లో దిస్ ఈస్ ద నౌ 7th మాసివ్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది మానవుడు హ్యూమన్ మేడ్ అనమాట. ఇది ఆంథ్రోపోలాజికల్ ఇన్ నేచర్. ఇప్పుడు దాకా విపత్తులు అనేవి న్యాచురల్గా వచ్చాయి. ఇప్పుడు మానవుడు వల్లే భూమి మీదే విపత్తు రాబోతుంది. ఈ మానవుడు కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఎలాగో బతుకున్నాడు, కానీ భూమిని నాశనం చేసేస్తున్నాడు అనమాట. అంటే మానవుడు భూమాత గర్భం మీద తంతున్నాడు, రొమ్ముల మీద తంతున్నాడు. కాబట్టి ఇది ఒక సూచిక అత్యల్ప ఉష్ణోగ్రతలో. అంటే ఇంత డెప్త్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అంత చాలా సంక్లిష్టంగా ఉంటుందండి. మరి ఏం చేయాలి? శీతల ఉష్ణోగ్రతలను ఎలా రక్షించుకోవాలంటే నేను ఎప్పుడూ ఒకటి చెప్తానమాట. ఈ ఉష్ణోగ్రతలు అబ్నార్మల్గా వస్తున్నాయి కాబట్టి మానవుడికి మంచిది కాదు, మానవుడు ఆరోగ్యానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పొల్యూషన్ ట్రాప్ అవుతుంది. ఈ ఉష్ణోగ్రతల వల్ల డేంజర్ కాదు, ఈ ఉష్ణోగ్రతల వల్ల అక్కడ పొల్యూటెంట్స్, ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్న టెంపరేచర్ పొల్యూషన్ ఎక్కువ ట్రాప్ అవుతుంది, దానివల్ల ఎక్కువ డేంజర్ వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా మనం ఏ ఒకటి ధరించాలి. మేము తట్టుకోగలనంటే కుదరదండి, చాలా డేంజరస్ అనమాట. 2 చలిమంటలు అన్నీ ఎక్కువగా కాకూడదు, న్యాచురల్గానే కాపాడుకోవాలి. పిల్లల్ని జాగ్రత్తగా పెట్టాలి. వ్యాధిగ్రస్తు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మరి దీర్ఘకాలికంగా ఏం చేయాలంటే యుఎన్ఎఫ్సిసి ఒకటి చెప్తుందండి. ఇలాంటి ఉష్ణోగ్రతలు, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, సైక్లోన్స్, వాతావరణ విపత్తులు, ఈ డిజాస్టర్స్, ఈ కాలామిటీస్ అనేవి ఇక కామన్నే. అంటే మన జనరేషన్ని అడాప్టేషన్ అంటారు. అంటే వీటికి మనం అలవాటు పడే విధంగా మన జనరేషన్స్ పెంపొందించాలి. మన వ్యవసాయ పంటలు, మన పిల్లలందరినీ దీనికి అలవాటు పడే విధంగా పోషించాలి. ఇప్పుడు చూడండి, మనం ఎలా చేస్తాం, అందరినీ చక్కగా అన్ని స్పూన్ ఫీడింగ్ పెట్టి పెంచుతూ ఉంటాం అనమాట పిల్లలందరినీ. ఆ రోజులు వెళ్ళిపోయినాయి. మీ పిల్లల్ని అలా పెంచడం అంటేనే, ఓకే, మనం దీనికి అలవాటు పడకుండా పెంచడం అంటేనే వాళ్ళని మృత్యువు దగ్గరికి తీసుకెళ్ళడం అనమాట. ఎందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నానంటే భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కరోనా లాంటి డిసీజ్ వస్తాయి, పెద్ద పెద్ద సైక్లోన్స్ వస్తాయి, ఇలాంటి టెంపరేచర్స్ పరిస్థితి వస్తాయి, ఎంతో దారుణాలు జరుగుతాయి. మరి మనం లేని సమయంలో వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీటికి అలవాటు పడే విధంగా వాళ్ళని పెంచాలి, లేకపోతే వాళ్ళు మృత్యుకు చేరువవుతారండి. కాబట్టి ఇదంతా అడాప్టేషన్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటారు. యుఎన్ఎఫ్సిసి రిపోర్ట్లు మనం పరిశీలిస్తే, ఇంకా గ్లోబల్ వార్మింగ్ రిపోర్ట్లు, ఇంటర్నేషనల్ గ్లోబల్ క్లైమేట్కి సంబంధించిన రిపోర్ట్లు పరిశీలిస్తే అడాప్టేషన్ అంటే దీనికి అలవాటు పడే విధంగా మన జీవన శైలిని మార్చుకుంటేనే మనం ఈ భూమి మీద బతకగలుగుతాం. అదేవిధంగా క్లైమేట్ చేంజ్కి సంబంధించిన అన్నిటిని తగ్గించాలి విద్యా వ్యవస్థ నుంచే అని చెప్తారు. ఇది ఒక శాస్త్రం. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ అంటే పెద్ద శాస్త్రం, అది క్లైమేటాలజీ అన్నిటి ఉన్నాయి.
ఇప్పుడు గవర్నమెంట్లు వీటిని పట్టించుకోవాలి. ఎంతసేపు యుద్ధాలు, ఎంతసేపు ఆర్థిక అభివృద్ధి, ఎంతసేపు వృద్ధి చెందాలి. అంతేగాని ఈ క్లైమేట్కి అనుకూలంగా ఉండే సస్టైనబుల్ డెవలప్మెంటు, సమ్మిళిత అభివృద్ధి ఇలాంటివి ఎక్కడా కనపడడం లేదు. కాబట్టి ఆర్థిక అభివృద్ధే కాదండి, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు అందరూ ప్రపంచంలో ఈ ట్రంప్లు, నరేంద్ర మోడీ గారు, జీ జిన్పింగ్లు ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి కూర్చుంటే ఇదేమైనా పరిష్కారం చూపగలుగుతాం. ఇంకా 2050 తర్వాత ఇది మన చేతిలో ఉండదు, ఇర్రివర్సిబుల్. అంటే మనం తర్వాత చర్యలు తీసుకుని ఇంక ఇది ఉండదు. ఒబామా మాట అంటారన్నమాట ఒక యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో మాట్లాడుతూ, ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్ వీఆర్ అబ్జర్వింగ్ ద రియల్ ఎఫెక్ట్స్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ జనరేషన్ టు టేక్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ది హ్యుమానిటీ. అంటే ఈ భూమిని రక్షించడానికి చివరి అవకాశం ఉన్న జనరేషన్ ఇదే. ఇప్పుడు చర్యలు తీసుకుంటేనే తర్వాత భవిష్యత్ తరాలు చర్యలు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పటికి ఇర్రివర్సిబుల్ అయిపోద్ది, అప్పటికే నాశనం అయిపోద్ది. ఏది మనం పునరుద్ధరించలేని విధంగా నాశనం అయిపోతుంది అనమాట. కాబట్టి దిస్ జనరేషన్, ఈ జనరేషన్ ప్రస్తుత తరంలో ఉన్న నాయకులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కలిసి చర్యలు తీసుకుంటే మన భూమిని, మనం ఉన్న భూమిని రక్షించుకోగలుగుతాం. దానికి సూచిక అంటే ప్రళయం మనం పొంచి ఉంది. తర్వాత ఇంకోటి, ప్రపంచంలో ద గ్రేట్ సైంటిస్ట్ హాకిన్స్ ఒక మాట చెప్తారన్నమాట, అర్జెంటుగా మీరు భూమికి లాంటి ఇంకో గ్రహాన్ని చూసుకోండి అంటాడు. ఆయన చనిపోయే ముందు, బ్రిటన్లో ఆయన చనిపోయే ముందు హాకిన్స్ ఒక మాట అంటారు, అర్జెంటుగా ఇంకో గ్రహాన్ని చూసుకోండి, ఎందుకంటే భూమి పాడైపోతుంది, భూమి మనకి నివాసయోగ్యం కాదు. అందులో ఒక ప్రధానమైన కారణం శీతోష్ణ స్థితి మార్పు అని ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఆయన మాటను మనం పక్కన పెట్టేంత యోధులు మనం ఏం కాదు. కాబట్టి అర్జెంటుగా ఇంకో భూమి ఎలాగో మనకు దొరకదు, కాబట్టి అర్జెంటుగా భూమిని రక్షించుకోవాలి. ఇంతటి విషయాలని, ఈ ప్రళయాన్ని, రాబోయే ప్రళయాన్ని, అపోకలిప్స్ని మనకు చూపించేదే ఈరోజు శీతల వాయువులు, శీతల గ్యాస్, ఈ కోల్డ్ అండి. ఇదేదో అబ్నార్మల్గా కాదు, మనం క్రియేట్ చేసింది వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గవర్నమెంట్లు కనువిప్పు కలుపుకుని, యుద్ధాలు కాదు, క్లైమేట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆర్థిక అభివృద్ధి కాదు, క్లైమేట్ని, ఈ భూ వాతావరణాన్ని పరిరక్షించుకుంటూ వెళ్ళాలి. పెద్ద పెద్ద యోధులు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారని, నరేంద్ర మోడీ గారు, డొనాల్డ్ ట్రంప్, ఈ నాయకులందరికీ రావాలి. లేకపోతే భవిష్యత్ తరం ఉండదు, లేకపోతే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు. కాబట్టి వాళ్ళు వీళ్ళు లేరు, భూమిని రక్షించుకోవాలి. ఈ భూమిని రక్షిస్తే మన దేశాలు, మన దేశభక్తి అంటే ఈరోజు భూభక్తే. ఇంతటి అద్భుతం భారతదేశ సంస్కృతులు ఇది ఉంటుంది. వృక్షో రక్షతి రక్షిత అని, ధర్మో రక్షతి రక్షతో ఈక్వేట్ చేస్తారన్నమాట. ఈరోజు ఆ సంస్కృతిని పునరుద్ధరించుకొని, ఈ వృక్షో రక్షత, వృక్షాలను పెంపొందించుకొని, క్లైమేట్ రక్షించుకుంటూ, వ్యవసాయంలో ఎక్కువ పురుగు మందులు వాడకుండా, ఇంకా ఎన్నో అండి చాలా పెద్ద చర్యలు తీసుకుంటే ఇది మనకి ఈరోజు సాధ్యమవుతుంది. రైట్. ఇక మానవ సంబంధాలు ఎంత దారుణంగా